Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక గ్రేట్ న్యూస్ అండి. అదేంటంటే మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్లో ఒక్క మార్కు కూడా మిస్ కావద్దు అనే ఉద్దేశంతో సో మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది తీసుకొచ్చాము అండి. ఓకేనా, ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే ఏపీ డిఎస్సిలో జాబ్ సాధించాలనుకుంటున్నారో, ఈసారి ఎలాగైనా సరే డిఎస్సి 2025లో జాబ్ సాధించాలనుకుంటున్నారో, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే మన సిరీస్ని ఫాలో అవ్వండి. ఓకేనా, ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసామండి. ఇది ప్రాక్టీస్ సెట్ 1 అన్నమాట. ఓకేనా, సో మీకు ప్రతి సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ని యాడ్ చేసుకుంటూ మీకు ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరిగింది నాన్న. కాబట్టి మీరు గనక ఈసారి ఎలాగైనా సరే డిఎస్సి, ఓకేనా, ఏపీ డిఎస్సి 2025లో ఒక జాబ్ సాధించాలనుకుంటే మాత్రం ఇంగ్లీష్ క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, ఆల్రెడీ మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి టెట్లో 25లు 26లు 28లు ఎంతోమంది బెస్ట్ స్కోర్ చేశారు అండి. మీరు కూడా అలాగే స్కోర్ చేయాలి అంటే మన యూట్యూబ్ క్లాసెస్, మన యాప్ క్లాసెస్ని ఫాలో అయితే చాలు. ఓకేనా, చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. అసలు చాలామందికి ఇంగ్లీష్ వల్లనే జాబ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అండి. ఇంగ్లీష్లో తక్కువ మార్క్స్ రావడం వల్ల 1 మార్కు, హాఫ్ మార్కు, 2 మార్క్స్ రావడం వల్ల జాబ్ కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈసారి మీరు ఆ తప్పు చేయకండి. ఓకేనా, మన క్లాసెస్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది, కంటెంట్ ఎలా ఉంటుందో అర్థమవుతుందండి. బట్టే క్లాసెస్ వేస్ట్ అండి. బట్టి పట్టడం వేస్ట్. అసలు ఇంగ్లీషు బట్టి పట్టారు అంటే ఏం అర్థం కాదు. కాన్సెప్ట్ నేర్చుకోండి అక్కడ. ఓకేనా, మనకు ఇంగ్లీష్లో ప్రతి దాని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్ నేర్చుకున్నారు అంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. కాబట్టి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, మీరు ఎంత షేర్ చేస్తే అదే మోటివేషన్ తోటి నేను ఎక్కువ వీడియోస్ అనేది మీకోసం చేస్తున్నాను. కాబట్టి మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో, ఓకేనా, డిఎస్సి టెట్ గ్రూప్స్లో అన్ని గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, మనం క్వశ్చన్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. సో మీరు కనుక, ఓకేనా, డిఎస్సి కంప్లీట్ కోర్స్ కావాలి అంటే, డిఎస్సి టెట్ కంప్లీట్ కోర్సెస్ కావాలి అంటే ఇంగ్లీష్ కోసము మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ ఉంటాయి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుందండి. కాబట్టి 199కి 1 మంత్, 299కి 3 మంత్స్ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, మొత్తం ఉంటాయి అందులో. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా మన బుక్ అనేది కూడా వచ్చింది నాన్న. ఓకేనా, సో బుక్ అయితే మీకు ఆల్రెడీ తెలిసిందే. చాలామంది స్టూడెంట్స్ ఎన్నో సేల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సో డైలీ సేల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఓకేనా, స్టాక్ అనేది వస్తుంది, కంప్లీట్ అవుతూనే ఉంది. సో మీకు కనుక ఈ బుక్ కావాలి అంటే ఫస్ట్ మీ బుక్ స్టాల్స్లో అడగండి. ఏపీ బుక్ స్టాల్స్ పంపించాం ఆల్రెడీ, ఆ బుక్ స్టాల్స్లో అడగండి. లేదు తెప్పేయలేరు అంటే అప్పుడు ఈ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి నాన్న. మన దగ్గర అయితే 300 బుక్ కాస్ట్, డెలివరీకి అయితే 70 రూపీస్ పడుతుంది. ఓకేనా, మొత్తం 370. ఇక్కడికి వచ్చి తీసుకుంటే 300. సో డెలివరీ తోటి కావాలని కూడా మాత్రం 370 రూపీస్ పడుతుంది. ఓకేనా, బుక్ మీకు 508 పేజెస్ ఉంటుంది. బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. ఓకేనా, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. అదేవిధంగా బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒక టాపిక్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి, ఏపీ టెట్, గురుకుల, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా, కాబట్టి బుక్ చూసి నచ్చితేనే తీసుకోండి బుక్ని. ఓకేనా, రైట్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకొని సెట్, ఓకేనా, ప్రాక్టీస్ సెట్ సిరీస్ లాగా మేము స్టార్ట్ చేసామండి. సో ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓన్లీ క్వశ్చన్ చెప్పి ఆన్సర్ చెప్పి వెళ్ళిపోవడం కాదండి, ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఫస్ట్ అయితే మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ ఇంకా దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. దిస్ ఈజ్ ద మ్యాన్, ఇది ఆ మనిషి. ఓకేనా, ద మ్యాన్ అంటే ఆ మనిషి అని, ఆ మ్యాన్ అని పర్టికులర్ మ్యాన్ గురించి మాట్లాడుతుండు. హూ వర్క్స్ హార్డ్, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో అది ఇతడు అని. ఓకే, ఇతడు ఆ పర్సన్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తాడో, ఓకేనా, బాగా హార్డ్గా కష్టపడతాడు అని. రైట్, అయితే ఇక్కడ ఏమడుతుండు, ద అండర్లైన్ వర్డ్ హూ ఈజ్. కంపల్సరీ క్వశ్చన్ అండి ఇలాంటి క్వశ్చన్.
ఇదేంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఏంటి అని అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకేనా, ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో వర్డ్ అండర్లైన్ చేస్తాడు, అదేమవుద్ది, నౌన్ అవుద్దా, ప్రొనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, మన ప్రొనౌన్స్లో టైప్స్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌనా, రిఫ్లెక్సివ్ ప్రొనౌనా, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌనా, ఏ ప్రొనౌన్ అవుద్ది. ఓకేనా, మనకు డీటెయిల్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నారు కాబట్టి మన క్లాసెస్ విన్నారు అంటే ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు అంతే. ఓకేనా, సో అయితే ఇప్పుడు మనకు హూ అనేది ఏమవుతుందండి, చూడండి ఇక్కడ ఫస్ట్ హూ. ఓకేనా, హూ కానీ హూమ్ కానీ సో మనకి ఇవి జనరల్గా ఏమవుతాయి ఏంటన్నా ప్రొనౌన్స్ అవుతాయి. ఏమవుతాయి చెప్పండి, హూ కానీ హూమ్ కానీ ఏమవుతాయి మనకు ప్రొనౌన్స్ అవుతాయి. కాబట్టి ఈ మనకు అడ్జెక్టివ్స్ అయితే కావు. ఓకే, అడ్జెక్టివ్స్ కావు కాబట్టి రిలేటివ్ అడ్జెక్టివ్ కాదు, నెక్స్ట్ అండ్ అడ్జెక్టివ్ కాదు. చూడండి ఒక సెంటెన్స్, దిస్ ఈజ్ ద మ్యాన్ హూ వర్క్స్ హార్డ్. ఇప్పుడు హూ అనేది దేని గురించి మాట్లాడుతుందండి, మ్యాన్ గురించే కదా. హూ అనేది మ్యాన్ గురించే మాట్లాడుతుంది కదా. మ్యాన్ అంటే మనకి ఇక్కడ నౌనే కదా, నౌనే కదా. కాబట్టి ఇప్పుడు నౌన్ని రీప్లేస్ చేస్తుందా లేదా హూ అనేది, ఒక నౌన్ గురించి నౌన్కు బదులు వచ్చిందా రాలేదా. సో నౌన్స్కి బదులుగా వస్తే వాటిని ఏమంటాం చెప్పండి, మనము ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్ అంటే ఏంటివి, ప్రోనౌన్స్, నౌన్స్కి ప్రోస్ అన్నమాట. అంటే నౌన్స్ లేనప్పుడు నౌన్స్కి బదులుగా వచ్చే వర్డ్స్ని ఏమంటాం మనము ప్రొనౌన్స్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ మ్యాన్ని సో రీప్లేస్ చేసుకుంటూ వచ్చిన వర్డ్ ఏంటి, హూనే కదా. హూ అనేది మ్యాన్ని రీప్లేస్ చేసుకుంటూ మ్యాన్కు బదులుగా వాడుతున్నాం కదా. కాబట్టి హూ అనేది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి సో అడ్జెక్టివ్ కాదు కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోయినాయి నాన్న, 2 ఆప్షన్స్ పోయినాయి. ఓకే, అడ్జెక్టివ్ కాదు కాబట్టి ఆ 2 ఆప్షన్స్ పోయినాయి. రైట్, మరి ఏమున్నాయి ఆప్షన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్, తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ నాన్న. ఇంటరోగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అని ఎప్పుడు అంటామంటే చూడండి క్లియర్గా చూడండి ఇక్కడ, హూ ఈస్ కమింగ్. చూడండి ఇక్కడ హూ ఈస్ కమింగ్, ఎవరు వస్తున్నారు అని. ఇప్పుడు చెప్పండి ఇక్కడ హూ అనేది ఏమవుతుంది చెప్పండి. అక్కడ హూ అనేది ఏమవుతుంది, హూ అనేది ఏమవుతుంది అంటే ప్రొనౌన్ అవుతుంది. ఎందుకంటే ఎవరో వస్తున్నారు, ఆ పర్సన్ బదులుగా ఏదే కదా ఇక్కడ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ ఈజ్ కమింగ్, రాకేష్ బదులుగానే కదా హూ అనేది వర్డ్ వాడింది, అంటే నౌన్కు బదులుగా వచ్చింది కదా. కాబట్టి ఇది ఏమవుతుంది, ప్రొనౌన్ అవుతుంది అండి. అయితే ఇది ఏ ప్రొనౌన్ అవుతుంది అంటే ఇక్కడ మనకు హూ అనేది క్వశ్చన్ కోసం వాడినాం కదా నాన్న, క్వశ్చన్ కోసం వాడినాం కాబట్టి ఇంటరోగేషన్ కోసం వాడినాం. కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది, హూ అనేది ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది మనకు ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అదే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది క్వశ్చన్, అసలు క్వశ్చనా కాదు కదా, క్వశ్చన్ మార్క్ ఏం లేదు కదా. ఇక్కడ ఏం చేస్తుంది, హూ అనేది ప్రొనౌన్ దేని గురించి మాట్లాడుతుంది, మ్యాన్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుందా లేదా. కాబట్టి మ్యాన్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కాబట్టి హూని ఏమంటాం, రిలేట్ చేసుకుంటూ మాట్లాడే ప్రొనౌన్స్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. రిలేట్ చేసుకుంటూ మాట్లాడే ప్రొనౌన్స్ని ఏమంటాం చెప్పండి, రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకు రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది, ఇంటరోగేటివ్ ప్రొనౌన్ కాదు. ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, క్వశ్చన్ మార్క్ ఉండాలి అక్కడ. ఓకేనా, కానీ ఇది ఏమవుతుంది మనకు రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా, రిలేటివ్ ప్రొనౌన్. అర్థమైందా, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మీకు చిన్న ఎగ్జాంపుల్ రాస్తా చూడండి ఇక్కడ, ద బాయ్ హూ ఈజ్ దేర్. చూడండి ఇక్కడ, ద బాయ్ హూ ఈజ్ దేర్ ఈజ్ మై ఫ్రెండ్. అబ్బాయి ఎవరైతే అక్కడ ఉన్నాడో అతను నా ఫ్రెండ్ అంటున్నా. ఇప్పుడు హూ అనేది ఏమవుతున్నాను ఇక్కడ, క్వశ్చన్ కోసం వచ్చిందా, రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుందా. ద బాయ్ హూ ఈజ్ దేర్, బాయ్ ఎవరైతే, ఇప్పుడు హూ అనేది ఏం చేసింది, బాయ్ని రీప్లేస్ చేసిందా లేదా, బాయ్ గురించి మాట్లాడుతూ బాయ్కి బదులుగా వచ్చింది కదా. కాబట్టి ఇది ఏమంటాం, ప్రొనౌన్ అంటాం. మరి ఇప్పుడు బాయ్ని రిలేట్ చేసుకుంటూ మాట్లాడుతుంది ఇది, కాబట్టి దీన్ని ఏమంటాం, రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాం దీన్ని, రిలేటివ్ ప్రొనౌన్. అర్థమైందా, రిలేట్ చేసుకుంటూ మాట్లాడే ప్రొనౌన్స్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఓకేనా, కాన్సెప్ట్ అది. రైట్, మీకు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ వస్తే ఆన్సర్ మిస్ కావద్దు అని ఏమన్నట్టు ఎక్స్ప్లెనేషన్. క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు నాన్న, ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయాలంతే మనం. ఓకేనా, కాబట్టి ఆప్షన్ D4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 92. చెప్పండి ఇది, ఇంకా చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. చూడండి ఇక్కడ క్వాంటిటీని ఇండికేట్ చేసే అడ్జెక్టివ్ ఏంటి అడుగుతుంది. అసలు అడ్జెక్టివ్ అంటే ఏం చెప్పండి ఫస్ట్, అడ్జెక్టివ్. ఓకేనా, అడ్జెక్టివ్ అంటే మనకి ఏంటంటే చూడండి, అడ్జెక్టివ్ అంటే చాలామంది డెఫినేషన్ బట్టి పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, బట్టి పడుతూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. మన క్లాసెస్ వింటే బట్టి పట్టే విధానం ఉండదండి. చూడండి, మీ లైఫ్లో కూడా మర్చిపోరు. నేను ఇప్పుడు అంతా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అడ్జెక్టివ్ అంటే చూడండి ఇక్కడ, సో యాడ్ ఉంది కదా, యాడ్. యాడ్ అంటే మీనింగ్ ఏంటి, యాడ్ చేయడం. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుందంటే మోడిఫై అవుతున్నట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి, మోడిఫై చేస్తాయి అని. ఎందుకంటే యాడ్ ఉంది దాని దగ్గర, యాడ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ అవుతుంది అంటే మోడిఫై అవుతున్నట్టే కదా. కాబట్టి అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి చెప్పండి, మోడిఫై చేస్తాయి. వేట్ని మోడిఫై చేస్తాయి. వేట్ని అంటే అడ్జెక్టివ్స్ పైన ఏమేమి ఉంటాయి, నౌన్స్, ప్రొనౌన్స్ ఉంటాయి. కాబట్టి నౌన్స్ని, ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని ఏమంటాం, అడ్జెక్టివ్స్ అంటాం. అది
ఓకేనా, అంటే నౌన్ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఓకేనా, కలర్ కానీ నెంబర్ కానీ మొత్తం చెప్తూ ఉంటాయి. వాటిని ఏమంటాం అడ్జెక్టివ్స్ అంటాం. అడ్జెక్టివ్ అర్థం కాగానే మీకు ఆటోమేటిక్గా అడ్వర్బ్ అర్థం కావాలి. చూడండి అడ్వర్బ్లో కూడా యాడ్ ఉంది కదా, యాడ్ అంటే మళ్ళీ మోడిఫై చేస్తుంది కదా. వేటిని మోడిఫై చేస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ వెర్బ్ ఉంది, వెర్బ్ని మోడిఫై చేస్తుంది. ఓకేనా, కాబట్టి యాడ్ ఉంది అంటే మోడిఫై చేసే వర్డ్స్ అనమాట. ఓకేనా, రైట్. ఎనీవే ఇక్కడికి రండి. ఏమంటుండు, చూస్ ద అడ్జెక్టివ్ దట్ ఇండికేట్స్ క్వాంటిటీ. క్వాంటిటీ ఇండికేట్ చేసే అడ్జెక్టివ్ అండి. క్వాంటిటీ అంటే కొంత మొత్తం అనమాట, రైట్. మరి ఇప్పుడు మచ్చా, ఫన్నీయా, ఆనెస్టా, డిఫికల్టా? ఫన్నీ అనేది క్వాంటిటీ గురించి చెప్తుందా? ఫన్నీ అంటే జోక్గా అనమాట, లేదు. ఆనెస్ట్ నిజాయితీ, ఆనెస్ట్ బాయ్ అంటే క్వాలిటీ చెప్తుంది అక్కడ. ఓకేనా, క్వాంటిటీ కాదు కదా, కాబట్టి మనకి ఈ ఆప్షన్ తీసేయండి. డిఫికల్ట్ అంటే డిఫికల్ట్ ప్రాబ్లం. డిఫికల్ట్ ప్రాబ్లం అంటే అది క్వాంటిటీనా? కాదు కదా, కాబట్టి మనకు దాని యొక్క లెవెల్ చెప్తుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఏమొస్తుంది ఆన్సర్? మచ్. చూడండి మచ్ కానీ మెనీ కానీ ఓకేనా. మచ్ ఇన్ఫర్మేషన్, కొంత చాలా ఇన్ఫర్మేషన్ అని క్వాంటిటీనే కదా. మెనీ ఓకేనా, మెనీ బాయ్స్ అంటే క్వాంటిటీనే కదా, కాబట్టి రెండు మనకు క్వాంటిటీ గురించి చెప్తాయి. ఓకేనా, సో మచ్ ఏమో అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేసుకోవాలి, మెనీనేమో కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేసుకోవాలి. మెనీ బాయ్స్, మెనీ గర్ల్స్, మెనీ స్టూడెంట్స్. మచ్ ఇన్ఫర్మేషన్, మచ్ వర్క్, మచ్ మనీ, మచ్ టైమ్. మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేసుకోవాలి, మెనీనేమో కౌంటబుల్ నౌన్స్ ముందు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 93. చెప్పండి, ఇంకా ఫాస్ట్గా చెప్పండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీరు ఇక్కడ. ఓకేనా, ద రేడియో హ్యాస్ డాష్ అబౌట్ ద సైక్లోన్. రేడియో అనేది సైక్లోన్ గురించి ఏమో చేసిందట. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ అనౌన్స్డ్, అనౌన్సెస్, అనౌన్స్, అనౌన్సింగ్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఇదేమో మనకు వెర్బ్ 2 కావచ్చు, వెర్బ్ 3 కావచ్చు. అనౌన్సెస్ అనేది V1కి ఎస్ యాడ్ అయింది, అనౌన్స్ అనేది మళ్ళీ V1, అనౌన్సింగ్ అనేది V4 అండి. వెర్బులు ఇచ్చిండు, ఇక్కడ ఏమొస్తుందని అడుగుతుండ, బ్లాంక్లో ఏ వెర్బ్ వస్తుందని అడుగుతుండు. V1నా, V2నా, V3నా, V4 అని జనరల్ అడుగుతుంది సింపుల్గా, రైట్. అయితే హ్యాస్ ఇక్కడ ఏముందండి, హ్యాస్ ఉందండి. చూడండి చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మీకు ఎప్పుడైనా సరే హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, హ్యావ్ కానీ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ హెల్పింగ్ వర్బ్స్లో యాక్ట్ చేస్తున్నాయి అనుకోండి, వీటి పక్కన మనకు మెయిన్ వర్బ్ ఏం రావాలన్నా కంపల్సరీ V3 రావాలి. ఏం రావాలి మనకు? V3 రావాలి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తోటి మనకి ఏం రావాలి? ఎప్పుడైనా మెయిన్ వర్బ్ V3నే రావాలి, రైట్. అదే మనకు డూ, డస్, డిడ్ తోటి అయితే చూడండి ఇక్కడ డూ, డస్, డిడ్. డూ, డస్, డిడ్ తోటి మనకి ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి? V1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ, ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంటే. ఓకేనా, డూ, డస్, డిడ్ తోటి మనకి ఏమొస్తాయండి? V1 వస్తుంది. కాబట్టి వీటితోటేమో V3, వీటితోటేమో V1 వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి? హ్యాస్ ఉంది కాబట్టి V3 వాడాలి కదా. అనౌన్సెస్ అంటే V1, అనౌన్స్ అన్న V1, అనౌన్సింగ్ అంటే V4 కాదు. V3 అంటే మనకు అనౌన్స్డ్ తీసుకోవచ్చు కదా. బట్ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1, రేడియో అనేది సైక్లోన్ గురించి అనౌన్స్ చేసింది అని, ఆప్షన్ 1. నెక్స్ట్ 94th క్వశ్చన్ చెప్పండి. ఇది కూడా మనకు టెన్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. టెన్స్ కనుక మీకు సరిగ్గా తెలిస్తే ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అయిపోయినట్టే. ఓకేనా, ఇందులో మీకు 3-4 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు ఆన్సర్. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమడుతుండో, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఏమడుతుందంటే గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, ఇది ఒక మోడల్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ కూడా. ఓకే, జాగ్రత్త చూసుకోండి, రైట్. సో గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుంది కాబట్టి చూద్దాం. అంటే 4 ఇట్లలో 3 తప్పు ఉన్నాయట, ఒకటే గ్రామాటికల్గా కరెక్ట్ ఉందట, అదేంటి అడుగుతుండే అంతే. చూడండి ఇక్కడ స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిటింగ్ మిస్టేక్స్, రైట్. జాగ్రత్తగా చూసుకున్నాం. ఫస్ట్ దీన్ని చాలా రకాలుగా ఆన్సర్ చేయొచ్చు. యూజువల్లీ చూడండి ఇక్కడ జనరల్గా యూజువల్లీ అనేది మనకు ఏ కీవర్డ్ అంటే సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్ అండి. సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్ యూజువల్లీ కానీ, సెల్డమ్ కానీ, ఆఫెన్ కానీ, డైలీ కానీ, ఫ్రీక్వెంట్లీ కానీ, అకేషనల్లీ కానీ, ఓకేనా, ఎవ్రీ వీక్ కానీ, ఎవ్రీ డే కానీ, ఎవ్రీ మంత్ కానీ, ఇయర్లీ కానీ, ఓకేనా, అవర్లీ కానీ, ఇవన్నీ మనకి ఏ టెన్స్ యొక్క కీవర్డ్స్ అండి? సింపుల్ ప్రెజెంట్ యొక్క కీవర్డ్స్. కాబట్టి ఇప్పుడు యూజువల్లీ కనిపించింది కాబట్టి జనరల్లీ అన్నట్టు, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ ఏంటి నాన్న? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని. మరి ఇప్పుడు V1 ఉండాలి, అక్కడ V1 ఉండాలి కాబట్టి జాగ్రత్తగా చూడండి. అడ్మిటింగ్ అనేది ఏంటిదండి? V4, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, అడ్మిటింగ్ అనేది మన V4 కాబట్టి అది ఆన్సర్ కాదు. తర్వాత 4th ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆర్ అడ్మిట్ అట. అసలు ఆర్ ఎందుకు వస్తుంది యూజువల్లీ తోటి? రాదు కదా, రాదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఓకేనా, సింపుల్ ప్రెజెంట్ రాయాలి మనము. సింపుల్ ప్రెజెంట్ రాయాలి అంటే ఆర్ ఎందుకు వస్తుంది సింపుల్ ప్రెజెంట్? ఇట్లా రాదు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. 2 ఉన్నాయి. స్టూడెంట్స్ అడ్మిట్స్, స్టూడెంట్స్ యూజువల్లీ అడ్మిట్. చూడండి స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కదా,
స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి దే కింది తీసుకుంటాం. చూడండి దే ఉంటుంది, హీ ఉందని సపోజ్. హీ గోస్ అంటాం. హీ వచ్చినప్పుడు హీ షీ ఇట్ వచ్చినప్పుడు V1 రాసేటప్పుడు వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. అదే దే అన్నప్పుడు దే గో టు కాలేజ్, హీ గోస్ టు కాలేజ్. ఎందుకంటే మన సింపుల్ ప్రెజెంట్లో సబ్జెక్టు ఐయు వీదే ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్ V1 యూజ్ చేసుకోవాలి. అదే సబ్జెక్టు హీ షీ ఇట్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమి చేసుకుంటాం, V1కు ఎస్ కానీ ఎస్ కానీ ఏజ్ కానీ యాడ్ చేస్తాం. ఇది ఎందుకు యాడ్ చేస్తాం అనేది మొత్తం యాప్లో క్లియర్గా డిస్కస్ చేసిన. ఇప్పుడు మళ్ళీ మొత్తం డిస్కస్ చేయలేం కదా, అందుకే ఆ పాయింట్ చెప్తున్నాం మీకు అంతే, రైట్. కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో V1 రాసేటప్పుడు ఐయు వీదే వచ్చినప్పుడేమో ఓన్లీ V1 పెట్టాలి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు V1కు ఎస్ ఈఎస్ ఐఎస్ యాడ్ చేయాలన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ అన్నప్పుడు దేనే కదా, ప్లూరలే కదా, స్టూడెంట్స్ అంటే వాళ్ళు దేనే కదా. కాబట్టి దే అన్నప్పుడు దేకి మరి వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తామా చేయమా, చేయకూడదు. దే గో అంటాం కాబట్టి దే అడ్మిట్ అనాలి. కాబట్టి ఇక్కడ దే స్టూడెంట్స్ అడ్మిట్స్ అని ఇచ్చిండేంది రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది, మిగిలింది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుందండి. ఇది సింపుల్ ప్రెజెంట్ అని తెలిస్తే మనం ఇది ఆన్సర్ చేస్తాం. అట్లా కాకపోయినా సరే ఒకసారి ఇక్కడ చూడండి, ఇట్లా ఇదంతా కాకపోయినా సరే మేము ఇక్కడ సింపుల్గా ఎట్లా ఆన్సర్ చేయొచ్చు అంటే రెండో మెథడ్లో అడ్మిటింగ్ అట. చూడండి అసలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, V4 రావాలి అంటే ఐ గోయింగ్ అంటారా, ఐ ఆమ్ గోయింగ్ అంటారా, ఐ ఆమ్ గోయింగ్ అంటాం. ఐ ఆమ్ గోయింగ్, షీ ఈస్ గోయింగ్, దే ఆర్ గోయింగ్, దే వర్ గోయింగ్, హీ వాజ్ గోయింగ్ అంటాం. అంటే V4 అనేది వాడాలి అంటే కంపల్సరీ అక్కడ బీ ఫామ్ ఉండాలి. V4 అనేది వాడాలంటే కంపల్సరీ అక్కడ బీ ఫామ్ ఉండాలి. ఇక్కడ బీ ఫామ్ వాడిండా, వాడమరే వాడలే. స్టూడెంట్స్ అడ్మిటింగ్ అన్న డైరెక్ట్గా, యూజువల్ అనేది అది యాడ్వర్బ్, అది పక్కన పెట్టండి. స్టూడెంట్స్ అడ్మిటింగ్ అన్నాడు అంటే ఏమవుతుంది, అక్కడ బీ ఫామ్ ఉందా లేదు కాబట్టి డైరెక్ట్ V4 వాడకూడదు. సో మనకు అది ఆప్షన్ తోటి అది పోతుంది. కింద చూడండి ఆర్, యామ్ ఈజ్ ఆర్ పక్కన ఏమొస్తుంది నాన్న, దే ఆర్ గో అంటామా, దే ఆర్ గోయింగ్ అంటామా, దే ఆర్ గోయింగ్ అంటాం. ఆర్ పక్కన యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్ పక్కన మనకి ఎప్పుడైనా V4 అయినా రావాలి, V3 అయినా రావాలి. కానీ V1 అయితే రాకూడదు కదా. ఐ ఆమ్ గో అనం, దే ఆర్ గో అనం కదా అనం. కాబట్టి వాడి చూడండి ఎట్లా ఇచ్చిండో, ఎంత సింపుల్ ఇవన్నీ. బట్ ఈ ఆప్షన్ కూడా పోతుంది. రెండు ఆప్షన్స్ మిగిలినాయి, స్టూడెంట్స్ అడ్మిట్స్, స్టూడెంట్స్ అడ్మిట్. స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కదా, దే కదా, దే అడ్మిట్ అంటాం, దే అడ్మిట్స్ అన్నాం కదా. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఒకసారి కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి అయిపోయినట్టే, ఆన్సర్స్ సింపుల్ ఉంటాయండి, ఓకేనా. కాబట్టి మనకి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 95th క్వశ్చన్. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీరు ఒకవేళ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే మన టాపిక్ చూస్తే డైరెక్ట్ సింపుల్ ఆన్సర్ చేయొచ్చు అండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఏమడుతున్నాడు చూడండి, కటక్ ఈజ్ ద బిగ్గెస్ట్ టౌన్ ఇన్ ఒరిస్సా. ఒరిస్సాలో కటక్ అనేది బిగ్గెస్ట్ టౌన్ అట, పెద్ద టౌన్ అనమాట. బిగ్గెస్ట్ అంటుండంటే దాని మీనింగ్ ఏంటి, అదొక్కటే బిగ్గెస్ట్, ఇంక దాన్ని మించింది ఏది లేదని, వేరేది ఏది లేదు అని. కటక్ అనేది బిగ్గెస్ట్ అనమాట, ఒరిస్సాలో బిగ్గెస్ట్ టౌన్ అంతే, పెద్దది. ఇక దాని మించింది బిగ్గెస్ట్ అన్నాడు అంటే దాని మించింది ఏది లేదు అని. షీ ఈజ్ ద రిచెస్ట్ గర్ల్ అంటే ఆమె ఒక్కతే, ఆమెను మించిన ఎవరు లేరు, ఆమె తోటి కూడా ఎవరు లేరు అనమాట, ఆమె పెద్ద అనమాట. వేరే ఎవరు నో అదర్ గర్ల్ మ్యాచెస్ అనమాట. ఇక్కడ కూడా నో అదర్ సిటీ మ్యాచెస్ అనమాట, నో అదర్ టౌన్ మ్యాచెస్ అనమాట, ఓకేనా. బిగ్గెస్ట్ అంటే ఒకటే అనమాట, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఏమడుతుండు, చూస్ ద నెగిటివ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ చేంజ్ చేయకుండా నెగిటివ్ సెంటెన్స్ అడుగుతుండు. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ అడుగుతుండు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, నెగిటివ్ అంటే ఒక్కసారి నార్మల్ చూడండి, మీనింగ్ అనేది చేంజ్ కావద్దు అంతే. కటక్ అనేది బిగ్గెస్ట్ అని చెప్పాలి ఒరిస్సాలో. ఒకసారి చూద్దాం ఇక్కడ, కటక్ ఈజ్ నాట్ బిగ్గర్ దాన్ ఒరిస్సా అట. కటక్ అనేది బిగ్గర్ కాదట, ఒరిస్సా కంటే బిగ్గర్ కాదట. అసలు ఇది మీనింగ్ ప్రకారం ఉందా, అసలు లేదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. కటక్ అనేది బిగ్గెస్ట్ టౌన్ అని చెప్తుండే ఇన్ ఒరిస్సాలో అని చెప్తుంది, కానీ ఒరిస్సా తోటి కంపేర్ చేస్తలే. కాబట్టి మనకి ఆప్షన్ పోతుంది. ఒరిస్సా అండ్ కటక్ ఆర్ వెరీ బిగ్. ఒరిస్సా కటక్ రెండు బిగ్ అని. ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్. అడిగింది ఏంది అక్కడ, చూస్ ద నెగిటివ్ సెంటెన్స్. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెగిటివ్ సెంటెన్స్ అడుగుతుండు, ఇక్కడ పాజిటివ్ ఇచ్చిండు వాడు, కాబట్టి ఆన్సర్ కాదు. తర్వాత చూడండి ఇక్కడ, నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్, ఒరిస్సా ఈజ్ నాట్ యాజ్ బిగ్ యాజ్ కటక్. ఒరిస్సా అనేది కటక్ అంత బిగ్ కాదట. సెకండ్ ఆప్షన్ చూడండి, ఒరిస్సా అనేది కటక్ అంత బిగ్ కాదట. అసలు చెప్పిండు వాడు, అసలు అది ఒరిస్సాలో కటక్ అనేది బిగ్గెస్ట్ అని చెప్పిండు అంతే. అంటే ఒరిస్సానే కదా పెద్దది. ఇక్కడ ఏమవుతుంది దీని మీనింగ్, ఇది సెంటెన్స్ మీనింగ్ ఏంది, ఒరిస్సా అనేది కటక్ అంత పెద్దది కాదట. అసలు కటక్ అనేది ఒరిస్సాలో ఒక పార్ట్, ఒరిస్సా అనేది కటక్ అంత పెద్దగా కాదంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇది కూడా రాంగ్ ఇచ్చింది. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 1. ఆప్షన్ 1లో కరెక్ట్ మీనింగ్ ఉంది. చెప్తా చూడండి, నో అదర్ టౌన్ ఒరిస్సా, నో అదర్ టౌన్ ఇన్ ఒరిస్సా ఈజ్ సో బిగ్ యాజ్ కటక్. ఓకేనా, ఒరిస్సాలో ఏ టౌన్ కూడా కటక్ అంత పెద్దగా లేదు అని.
అంతే కదా. కటక్ అనేది బిగ్గెస్ట్ సిటీ అంటే ఏది లేనట్టే కదా కటక్ అంతా. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1. మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూస్తే ఇది అర్థమవుతుందండి. నో అదర్, ఓకేనా. సో ఎనీ అదర్ డైరెక్ట్ సూపర్లేటివ్ అనే కోడ్ ఉంటుంది. నో అదర్, ఎనీ అదర్ డైరెక్ట్ సూపర్లేటివ్ ఆ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ తెలిసి మీకు ఇది ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మీనింగ్ ప్రకారం అయితే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూడండి. 96. The players returned home when the sun set. This is a dash. Simple sentence, negative sentence, compound sentence, complex sentence. First, negative sentence అంటే చూడండి అన్న, నాట్ కానీ, నెవర్ కానీ, సెల్డమ్ కానీ ఏదన్నా నెగిటివ్ వర్డ్స్ ఉండాలి. అక్కడ మీకు ఏమైనా నెగిటివ్ వర్డ్స్ కనిపిస్తున్నాయా? ప్లేయర్స్ అనేవాళ్ళు హోమ్కి రిటర్న్ అయ్యారట, ఓకేనా. సన్సెట్ అంటే సాయంత్రం కాగానే ప్లేయర్స్ ఇంటికి వచ్చారు అని నెగిటివ్ కనిపిస్తుంది, అక్కడ లేదు. కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి, ఓకేనా. ఎన్ని మిగిలినాయి? సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పిన ఫ్రేజ్, ఓకేనా. క్లాస్, ఫ్రేజెస్, క్లాజెస్ అండి. ఫ్రేజెస్, క్లాజెస్ వస్తే ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. మీరు క్లాస్ కాన్సెప్ట్ చూడండి యూట్యూబ్లో. ఆల్రెడీ మన యూట్యూబ్లో పెట్టాను క్లాసెస్, ఫ్రేజెస్ అని. ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, సెంటెన్స్ అంటే ఏంటి, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఈ టాపిక్ కూడా పెట్టాను మీకు యూట్యూబ్లో. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అనే టాపిక్ పెట్టాను. సింపుల్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్గా పెట్టాను. ఆ టాపిక్ కూడా చూడండి, క్లియర్ మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది, రైట్. అయితే ఏం లేదండి, చూడండి, మనకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సింపుల్ సెంటెన్స్ అంటేనేమో ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. అసలు మీకు ఇంకా క్లాస్ అంటే మళ్ళీ డౌట్ వస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ క్లాస్ అంటే ఏం లేనాడు, సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాస్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, క్లాస్ అంటాం. అయితే క్లాస్ అనేది ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోవచ్చు. ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులను ఏమంటామంటే ఇండిపెండెంట్ క్లాసులు అంటాం. ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులను ఏమంటాం, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులను ఏమంటాం, డిపెండెంట్ క్లాస్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులను ఏమంటాం, డిపెండెంట్ క్లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా, ఇఫ్ యూ గో దేర్, I am going to college. చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. సబ్జెక్ట్ వెర్బ్ ఓకేనా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. కానీ పైన మీకు ఫుల్ మీనింగ్ వస్తుందా, రావట్లే. కింద మనకు ఫుల్ మీనింగ్ వస్తుందా, రావట్లేదా, వస్తుంది. ఇఫ్ యూ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే సెంటెన్స్ కంప్లీట్ అయిందా, కాలే, ఫుల్ మీనింగ్ లేదు కదా, కాబట్టి ఇది ఫుల్ మీనింగ్ లేదు. కింద చూడండి, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అంటే ఇక్కడ ఫుల్ మీనింగ్ ఉంది, నేను కాలేజ్కి వెళ్తున్నాను, ఫుల్ మీనింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి ఇది కంపల్సరీ వేరే దాని మీద డిపెండ్ కావాలన్నమాట. ఫుల్ మీనింగ్ లేదు కదా, వేరే దాని మీద ఆధారపడుతుంది అనమాట. కాబట్టి ఫుల్ మీనింగ్ లేనప్పుడు, లేకపోతే దాన్ని ఏమంటాం, డిపెండ్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటాం, డిపెండెంట్ క్లాస్ అంటాం. నెక్స్ట్, ఫుల్ మీనింగ్ ఉంటే వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కదా, వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అంటే దాన్ని ఏమంటాం, ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. ఇండిపెండెంట్ క్లాస్ అంటాం, అంతే. క్లాసెస్ 2 టైప్స్, ఫుల్ మీనింగ్ ఇచ్చేవి ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని ఉంటాయి. ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే డిపెండ్ కావాలి వేరే దాని మీద, ఓకేనా. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటాం, ఓకేనా. అయితే చూడండి ఇక్కడ సింపుల్గా మీకు సింపుల్గా చెప్తా చూడండి. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే, సింపుల్ సెంటెన్స్ అంటేనేమో ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, అంటే ఒక ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాస్ ఉంటుంది, రైట్. నెక్స్ట్, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటంటే 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి, అంటే 2 ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులే ఉంటాయి, రైట్. నెక్స్ట్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక ఇండిపెండెంట్ క్లాసు, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటాయి కాంప్లెక్స్ అంటే, ఓకేనా. కాంప్లెక్స్ అంటే ఏముంటుంది చెప్పండి, ఒకటి ఫుల్ మీనింగ్ ఇచ్చేది ఉంటుంది, ఒకటేమో ఫుల్ మీనింగ్ ఇవ్వంది ఉంటుంది. కాబట్టి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. అయితే పైన మనం చూసుకొని అది ఏ సెంటెన్స్ అవుతుందో చూద్దాం. ప్లేయర్స్ రిటర్న్డ్ హోమ్, ఇది ఒక క్లాస్ కదా, సబ్జెక్ట్ వెర్బ్. వెన్ ద సన్ సెట్, ఇక్కడ కూడా మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఉంది. అయితే ఇక్కడ వెన్ ద సన్ సెట్ అంటే ఫుల్ మీనింగ్ వచ్చిందా మీకు అక్కడ, ఓకేనా. సాయంత్రం అయిపోయినప్పుడు, సాయంత్రం అయినప్పుడు అంటే ఫుల్ మీనింగ్ వచ్చిందా, రాలే. కాబట్టి ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వలే. ఇదేమో డిపెండెంట్ క్లాసు, ఇదేమో ఇండిపెండెంట్ క్లాసు. ఇది ఫుల్ మీనింగ్ ఇచ్చింది, ప్లేయర్స్ రిటర్న్ హోమ్ అంటే ప్లేయర్స్ ఇంటికి వచ్చారు. వెన్ ద సన్సెట్, సూర్యుడు అస్తమించినప్పుడు, ఇక్కడ ఫుల్ మీనింగ్ వచ్చిందా, ఇది ఇక్కడ మనకు లేదు. సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, ఓకేనా, కానీ ఫుల్ మీనింగ్ లేదు. అంటే ఇది ఏమవుతుంది, మనకు డిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఒక డిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ ఉంది అంటే దీన్ని ఏమంటాం చెప్పండి, మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, ఓకేనా. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి.
కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటిది, ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ అనమాట, రెండు డిఫరెంట్గా ఉండాలి, రైట్. కాబట్టి ఇక్కడ డిపెండెంట్ ఉంది, ఇండిపెండెంట్ ఉంది, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మీకు ఇది ఇంకా క్లారిటీ కావాలి అంటే క్లాజెస్, ఫ్రేజెస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ టాపిక్ డిస్కస్ చేసిన ఆ టాపిక్ క్లియర్గా చూడండి, ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ అండి. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మళ్ళీ మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతుండు, రైట్. చూద్దాం ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ అండి, ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది, ఓకేనా. చూడండి ఇక్కడ డ్యూటీ ఈజ్ గాడ్, ద డ్యూటీ ఈజ్ ద గాడ్, ద డ్యూటీ ఈజ్ ఏ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్. చెప్పండి, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పొచ్చు. ద ఫస్ట్ ద అనే మీనింగ్ తెలియాలి. ద నెక్స్ట్ ఏ యాన్. చూడండి జనరల్ ఆర్టికల్స్ అండి, ఏ యాన్ దాలని ఏమంటాం మనము, ఆర్టికల్స్ అంటాం, ఓకేనా. సో ఏ యాన్ దాలని ఏమంటాం, ఆర్టికల్స్ అంటాం. ఏ యాన్ ఏమో ఏమంటాం, వాటిని ఏ యాన్ని మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. దాని ఏమంటాం మనము, డెఫినెట్ ఆర్టికల్ అంటాం, రైట్. మీనింగ్ ఏంటండి, ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి, ఒక. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి, ఒక. దా అంటే మీనింగ్ ఏంటి, అది ఆ అని. ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని, దా బాయ్ అంటే ఆ అబ్బాయి అని. అందుకే ఆ అబ్బాయి అంటే పర్టికులర్ చెప్తున్నాం కదా, డెఫినెట్ చెప్తున్నాం కదా, కాబట్టి దాని ఏమంటాం మనము, డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ యాన్ ఏమంటాం మనము, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. అది ఫస్ట్ మీనింగ్ తెలుసుకోండి అంతే. ఫస్ట్ ఏ యాన్ అంటే ఒక, దా అంటే అది ఆ అని మీనింగ్, రైట్. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, డ్యూటీ అంటే డ్యూటీ గాడ్ అంటే మీనింగ్ ఏమర్థమవుతుంది అక్కడ, పనియే దైవము అని. మరి ఇప్పుడు దా డ్యూటీ దా డ్యూటీ దా డ్యూటీ అంటే ఆ డ్యూటీ మాత్రమే ఒక పర్టికులర్ డ్యూటీ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. మరే ఏ డ్యూటీ అయినా దైవంతో సమానమా, ఓన్లీ ఆ పర్టికులర్ డ్యూటీనే దైవంతో సమానమా? ఈ సెంటెన్స్ మనం జనరల్గా చెప్పాలా లేకపోతే పర్టికులర్ చెప్పాలనే, కంపల్సరీ జనరల్గా చెప్పాలి. పర్టికులర్ చెప్తామా, చెప్పం. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, దా డ్యూటీ ఈజ్ దా గాడ్ అంటే మీనింగ్ ఏమవుతుంది అక్కడ, ఆ పని మాత్రమే దైవంతో సమానము అని. అంటే ఒక పర్టికులర్ పని కాదు, ఏ పని అయినా సరే దైవంతో సమానం అంటుకుంటాం మనం జనరల్గా. సో జనరల్ సెంటెన్స్ అది. కాబట్టి దా అనేది పెడితే మనకి ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పని మాత్రమే దైవంతో సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఆ మూడింటి ముందు దా పెట్టిండు వాడు. ఆ మూడు ఆప్షన్స్ పోతే ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అది డ్యూటీ ఈజ్ గాడ్, పనియే దైవము అని, ఓకేనా. కాబట్టి డ్యూటీ ఈజ్ గాడ్ అట్లా చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, అన్ని డ్యూటీలకు సంబంధించింది అయిపోతుంది అనమాట. ఇట్లా పెట్టి దా పెడితే ఏమవుతుంది అక్కడ, ఓన్లీ ఆ డ్యూటీ, దా డ్యూటీ అంటే ఆ డ్యూటీ, ద బాయ్ అంటే ఆ అబ్బాయి కదా, కాబట్టి ద డ్యూటీ అంటే ఆ డ్యూటీ అని మీనింగ్ వస్తుంది అక్కడ, రాంగ్, ఓకేనా. కాబట్టి మనకు అప్పుడు డ్యూటీ ఈజ్ గాడ్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, అంతే. ఇలాంటి క్వశ్చన్ నేర్చుకుంటే మీకు చాలా చాలా సింపుల్ అయిపోతుంది, ఓకేనా. రైట్, నెక్స్ట్ వన్. ఇంకా చెప్పండి. ఇంకా చూస్ ద గ్రామాటికల్ కట్స్ అండి. ఈ మోడల్లో కంపల్సరీ క్వశ్చన్స్ దిగుతానండి, జాగ్రత్త చూసుకోండి. ఐ గో టు ద చర్చ్ ఆన్ ద సండేస్, ఐ గో టు ద చర్చ్ ఆన్ ఏ సండేస్, ఐ గో టు ద చర్చ్ ఆన్ యాన్ సండే, ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనము దా సండేస్ అంటాం, అసలు ఆ సండేసే అంటాం. ఇక్కడ ఏమంటున్నా, నేను చర్చికి వెళ్తా, సండే చర్చికి వెళ్తాను అని, ఓకే. సండేస్ అంటే చర్చికి వెళ్తా. సో జాగ్రత్తగా చూడండి, దా సండేస్ అంటే ఆ పర్టికులర్ సండేసే అని వచ్చింది ఇక్కడ. మరి డైలీ వెళ్తాను అంటే జనరల్ సండే వెళ్తాననే కదా, మరి దా సండేస్ అంటామా ఇక్కడ, లేదు. కాబట్టి ఆప్షన్ తీసేయండి. తర్వాత నెక్స్ట్, ఏ అన్నా యాన్ అన్నా మీనింగ్ ఏంటి, ఒక 1 అని. ఇప్పుడు ఏ బాయ్ ఉంటుంది కానీ ఏ బాయ్స్ ఉంటుందా, ఒక అబ్బాయి అంటాం, ఒక అబ్బాయిలు అనం కదా, ఏ బాయ్ ఉంటుంది కానీ ఏ బాయ్స్ ఉండదు కదా. కాబట్టి ఏ బాయ్స్ అనేది ఉండదు, కాబట్టి ఏ యాన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం దాని పక్కన ప్లూరల్ నౌన్ అనేది పెట్టకూడదు. అంటే ప్లూరల్ నౌన్ ముందు మనకి ఏ యాన్ అనేది రాకూడదు. ఎందుకంటే ఏ అంటే 1 అని, 1 అని, 1 బాయ్ అంటాం, 1 బాయ్స్ అన్నాం కదా. కాబట్టి ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా సెకండ్ ఆప్షన్ ఏ సండేస్ అట. ఈ సండేస్ ఏంటన్నా, ఏ బాయ్స్ ఉంటుంది అసలు ఉండదు, కాబట్టి ఏ సండేస్ కూడా ఉండదు. అంటే ఏ అన్నా యాన్ అన్నా ఒక అని మీనింగు. కాబట్టి దాని పక్కన వస్తే కంపల్సరీ సింగులర్ నౌనే రావాలి, ప్లూరల్ నౌన్ వస్తుంది రాదు. కాబట్టి ప్లూరల్ నౌన్స్ ముందు దీన్ని మనం పెడతామా, పెట్టాం. కాబట్టి పెట్టండి, కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి, అయిపోయా. నెక్స్ట్ యాన్ సండే అట. చెప్పండి నాన్న, ఏ యాన్కు డిఫరెన్స్ ఏంటి, యాన్ నేమో మనము వోవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకుంటాం, ఏనేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకుంటాం. సండే అంటే సా కదా, సా అనేది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ ఏ పెడతామా యాన్ పెడతామా, పెడితే ఒకవేళ ఏ పెడతాం, అంతేగాని యాన్ అయితే పెట్టాం కదా, ఒకటి ఆప్షన్లో పోతుంది. కాబట్టి మిగిలింది ఏంది ఇక్కడ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా కూడా చెప్పొచ్చు దీన్ని. ఇంకో ఆన్సర్ ఏం చేయొచ్చు అంటే చూడండి, దా చర్చ్ ఓన్లీ చర్చ్ ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఎప్పుడైనా సరే
చర్చ్ కానీ, టెంపుల్ కానీ, ఓకేనా, మాస్క్ కానీ, ఓకేనా, స్కూల్ కానీ, కాలేజ్ కానీ. ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్. చూడండి, ఈ ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే ప్రైమరీ పర్పస్ కోసం పోతే, చర్చ్కి ఎందుకు వెళ్తాం? ప్రేయింగ్ కోసం. ఓకేనా, టెంపుల్కి వెళ్తాం ప్రేయింగ్ కోసమే కదా. వీటికేమో ప్రేయింగ్ కోసం, స్కూల్ కాలేజ్కి చదువుకోవడం కోసం వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనము ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోకూడదు. ప్రైమరీ పర్పస్ కోసం ఈ ప్లేసెస్కి ప్రైమరీ పర్పస్, ప్రైమరీ పర్పస్ కోసం వెళ్తే మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేసుకోదండి. అదే సెకండ్ పర్పస్, సమదర్ పర్పస్ కోసం వెళ్ళామనుకోండి ఆ ప్లేస్లకి, అప్పుడు దాని ఆర్టికల్ పెట్టాలి. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చర్చ్కి ఎందుకు వెళ్తారంటే ప్రైమరీ పర్పసే ఉంది, సెకండ్ పర్పస్ ఏమన్నా కనిపిస్తుందా? లేదు. వేరే పర్పస్ ఏం లేదు కాబట్టి ఆర్టికల్ అనేది అవసరం లేదు. బట్ ఇక్కడ మూడిట్లో ఆర్టికల్ పెట్టండి కాబట్టి 3 ఆప్షన్స్ రాంగే. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అట్లనే చెప్పొచ్చు ఆన్సర్. ఇట్లా చెప్పొచ్చు కాన్సెప్ట్ ప్రకారం, ఇట్లా కూడా చెప్పొచ్చు. ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ కాన్సెప్ట్ తెలిసినా సరే మనకు ఆన్సర్ అయిపోతుంది. కాబట్టి ఆప్షన్ 4 కాన్సెప్ట్ చూసారు ఎలా ఉన్నాయో అది. ఓకేనా, ఇప్పుడు ఐ గో టు స్కూల్ డైలీ అనాలి, ఐ గో టు ద స్కూల్ డైలీ అనొద్దు. ఎందుకంటే స్కూల్కి ఎందుకు వెళ్తారు జనాలు? చదువుకోవడం వెళ్తారు. అదే ప్రైమరీ పర్పస్, సమదర్ పర్పస్ ఏం లేదు కదా అక్కడ. కాబట్టి అక్కడ ఐ గో టు స్కూల్ డైలీ. నెక్స్ట్ వన్, ఐ వెంట్. చూడండి, దా ఎప్పుడు వస్తుంది అంటే ఐ వెంట్ టు ద స్కూల్ టు పే ద ఫీ. ఐ వెంట్ టు ద స్కూల్ టు పే ద ఫీ. ఫీ పే చేయడం కోసం నేను వెళ్ళాను స్కూల్కు. అంటే స్కూల్కి జనాలు చదువుకోవడం కోసం వెళ్తాం, ఫీ పే చేయడం కోసం వెళ్ళినాయి కాబట్టి సెకండ్ పర్పస్ కదా, సమదర్ పర్పస్ కదా, అప్పుడు దా పెట్టాలి. ఐ గో టు ద స్కూల్ టు పే ద ఫీ. అది ఓకేనా. సో ప్రైమరీ పర్పస్ అయితే నో ఆర్టికల్, సమదర్ పర్పస్ అయితే దాని ఆర్టికల్ పెట్టాలి అంతే. ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 99 చెప్పండి. ఇంకా హీ వాజ్ గేజింగ్ డాష్ ద స్పెక్టాకిల్స్. స్పెక్టాకిల్స్ అంటే అద్దాలు. ఓకేనా, అద్దాల వైపు చూస్తూ ఉన్నాడు అని. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ గేజింగ్ టు ఆ, గేజింగ్ ఎట్ ఆ, గేజింగ్ ఆఫ్ ఆ, గేజింగ్ ఇన్ ఆ, గేజింగ్ ఎట్ అంటాం. అది ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. గేజింగ్ ఎట్. ఓకేనా, మీకు జనరల్గా అక్యూజ్డ్ ఆఫ్, చూడండి అక్యూజ్డ్ వచ్చిన, గిల్టీ వచ్చిన, ఫాండ్ వచ్చిన ఏమొస్తుంది? వీటితోటి ఆఫ్ వస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ చెప్తాను అంతే. ఓకేనా, అక్యూజ్డ్ ఆఫ్, గిల్టీ ఆఫ్, ఫాండ్ ఆఫ్ అంటాం. ఓకేనా, అదే చార్జ్డ్ వచ్చినప్పుడు విత్ వస్తుంది, చార్జ్డ్ విత్. ఓకేనా, చార్జ్డ్ విత్. ఎనీవే గేజింగ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు? ఎట్ వస్తుందండి, ఎట్. నెక్స్ట్ 100 లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకా చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ రానా. రైట్, చెప్పండి ఇంకా ఆన్సర్ మీరు. ఓకే చెప్పండి. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నప్పుడు ఈ 4 సెంటెన్స్ ఇచ్చాడు, 4గిట్లో 3 రాంగ్ ఉంటాయి, ఒకటే కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ చెప్పాలి మనం. రైట్, చూడండి ఇక్కడ ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూరు, గుంటూరుకి బయలుదేరాను అని. రైట్, మరి లెఫ్ట్ వచ్చినప్పుడు మనకు ఫర్ ఏదైతే ప్రిపోజిషన్ వచ్చేది కాబట్టి ఇది కరెక్టే ఉంది. తర్వాత హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెసా, కీ బై సక్సెసా? హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ కాబట్టి ఇది మనకు రాంగ్. నెక్స్ట్ వన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటాం, ఐఎమ్ ప్రౌడ్ విత్ యూ అంటామా? లేదు. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ విత్ యూ అని అన్నది. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. షీఈస్ గ్రేట్ఫుల్ విత్ మీ కాదు, షీఈస్ గ్రేట్ఫుల్ టు మీ. కాబట్టి గ్రేట్ఫుల్ తోటి మనకు విత్ కూడా రాదు. ఈ 3 మనకు రాంగే ఇచ్చారు నాన్న. సో ప్రిపోజిషన్ బేస్డ్ ఎర్రర్స్ ఇవి, ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. రైట్, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. రైట్, హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు సక్సెస్ అనాలి. ఓకేనా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనాలి, షీఈస్ గ్రేట్ఫుల్ టు మీ అనాలి. ఓకేనా, కాబట్టి మనకు విత్ అనేది రాంగ్ అండి, ఇది మనకు రాంగ్ కాబట్టి 3 రాంగు. ఐ హ్యావ్ లెఫ్ట్ ఫర్ గుంటూరు, లెఫ్ట్ వచ్చినప్పుడు ఏం రావాలి మనకు? ఫర్ రావాలి. ఓకే, గుంటూరుకి బయలుదేరాను అని, లెఫ్ట్ ఫర్ అంటాం కాబట్టి ఇది మనకు కరెక్ట్ అవుతుందండి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. ఇవ్వండి. ఓకేనా, ఇవి మీకు ఏంటంటే ప్రాక్టీస్ సెట్ 1. ఓకేనా, ప్రాక్టీస్ సెట్ 1లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ నాన్న. అర్థమైందా మీకు ఇప్పుడు క్లియర్గా? సో ఇవి నేను చెప్పాలనుకుంది. చూడండి, మీరు గనక ఈసారి గనక చూసారు కదా కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో, అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఈ ప్రాక్టీస్ సెట్ సిరీస్ అయిపోయేలోపు ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం కంప్లీట్ అవుతుందండి మీకు ఇక్కడ. అంటే కంటెంట్ అక్కడ వినాలి, యాప్లో కంటెంట్ వినుకుంటూ ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. డిఎస్సిని బేస్ చేసుకొని డిఎస్సి ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ సిరీస్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేను అది ఏంటంటే మీకు గనక ఇంగ్లీష్లో మొత్తం కవర్ కావాలి అంటే డిఎస్సిలో ఈసారి ఎలాగైనా సరే ఏపీ డిఎస్సిలో జాబ్ సాధించాలనుకుంటే ఈ సిరీస్ ఫాలో అవ్వండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ. బట్టే కాన్సెప్ట్స్ కావండి, అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి మొత్తం. బట్టే ఒక్క తింగు కూడా ఉండదు. చూసారు కదా ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఎలా తెప్పించామో. ఓకేనా, ఇది రాంగ్ అయిందంటే ఎందుకు రాంగ్ అయింది, ఇది రైట్ అయిందంటే ఎందుకు రైట్ అయింది, ఇలా ఆప్షన్స్ ప్రతిదాన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనకు తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా,
సో ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ప్రాక్టీస్ సెట్ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఓకేనా? ఇంకా చాలా ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకు కంప్లీట్ చేస్తానండి ఎగ్జామ్ వరకల్లా. అయితే మీకు ఒకవేళ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మాత్రం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా? ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. డిఎస్సిటిటి కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో మీకు టాపిక్ నోట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ఆ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా బుక్ కూడా తెలుసు కదా, 300 రూపీస్కి మన దగ్గర ఉంది అండి బుక్ అనేది. ఓకేనా? డెలివరీ అంటే మనకు ప్లస్ 7 రూపీస్ పడుతుంది. 508 పేజీలు అండి. 99853775. ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఇది బుక్ చేసుకోండి. ఓకేనా? మీకు అదే అక్కడ బుక్ స్టాల్స్ ఉన్నాయి, అడగండి ఫస్ట్, లేకపోతే తీసుకోండి. బుక్ని చూడండి, మీరు కంపేర్ చేసి నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది బుక్. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుందండి. ఓకేనా? నీట్గా ఉంటుంది బుక్ కూడా, మనకు వైట్ పేపర్ ఉంటుందండి. ఓకేనా? కావాలనుకుంటే తీసుకోండి. అర్థమైంది కదండి? ఇదండి. ఓకేనా? సో మనకు ఏపీడిఎస్సి 2025 ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ప్రాక్టీస్ సెట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఇది. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టీస్ సెట్ 2 ఎక్స్ప్లెనేషన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు ఎంత షేర్ చేస్తే నేను మీకోసం అన్ని ఎక్కువ వీడియోస్ అనేవి చేస్తానండి డెఫినెట్గా. ఓకేనా? నాకు కూడా మోటివేషన్ లాగా ఉండి నేను కూడా ఎన్నో వీడియోస్ అనేది మీకోసం నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.